నో స్టేటస్ అని వస్తుంది. ఎలాంటి క్యాస్ట్ స్టేటస్ కానీ అలాంటిది రాదు. ఓసీ ఈడబ్ల్యూఎస్ఏ కానీ బీసీబీ కానీ ఎలాంటి కేటగిరికల్ స్టేటస్ సోషల్ రిజర్వేషన్ అనేది అక్కడ వర్తించదు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగిన తర్వాత వాళ్ళ హాల్ టికెట్లు మేము సేకరించిన తర్వాత ఆ హాల్ టికెట్లు తీసుకొని వెళ్ళి మేము టీజీపీఎస్సీతో పాటు డిప్యూటీ సీఎం దగ్గరికి కూడా వెళ్ళినాము. ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఓసీ ఈడబ్ల్యూఎస్ఏ కానీ బీసీబీ ఈ సోషల్ కేటగిరీ స్టేటస్ అనేది వీళ్ళకి వచ్చింది, ఇది రాకూడదు అంటే కోర్టుకు మేము వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే కోర్టు కూడా ఏమనిందంటే వీళ్ళు క్వాలిఫై కాలేదు కదా అని చెప్పింది. సో కోర్టు ఎప్పుడు ఎలా చూస్తుందంటే నీ మోటివ్ ఏంటి, నువ్వు ఎలా బాధపడుతున్నావు వాళ్ళ వల్ల అనేదే చూస్తుంది. అలా ఒకరిద్దరే ఏంది, మా దగ్గర ఉన్న సాక్ష్యం ఒకరిద్దరే ఉండొచ్చు, అలా ఎంతమంది ఉన్నారనేదే మా ప్రశ్న. ఈరోజు ఏమైంది అది, ఇప్పుడు మహేందర్ రెడ్డి సార్ చెప్తున్నట్టు, కవిత గారు చెప్తున్నట్టు, అశోక్ సార్ చెప్తున్నట్టు ఏంటి, నాన్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చారు, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ స్టేటస్ కూడా వచ్చింది అని. మా ఉద్యోగాలను మీరు ఎట్లా కొల్లగొడతారు? ఏ రోజైతే మేము 3 కోట్ల ఆరోపణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడో తగిలింది అనుకుంటా, నెక్స్ట్ డే ఏం చేశారు మీరు, గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ అభ్యర్థులందరి చేత మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. అందులో ఒక మా తెలంగాణ అభ్యర్థి, మేము ఎప్పుడు గ్రూప్ 1 నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడి సాధించిన వాళ్ళ మీద మాకు ఎలాంటి ఆరోపణలు లేవు. 3rd ర్యాంకర్ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వెంకటరమణ రెడ్డి మీద మాకు ఎలాంటి ఆరోపణ లేదు, వెంకటరమణ. కానీ మా ఆరోపణలల్లా వజ్రాల వ్యాపారి కొడుకు గురించే కానీ ఓ రియల్ ఎస్టేట్ బిడ్డ గురించే కానీ మా ఆరోపణ. ఎక్కడో కర్నూలు జిల్లాలో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మెడికల్ సీట్లు కొనుక్కున్నట్టు ఇక్కడ గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కొనుక్కున్న వాళ్ళ మీదే కదా మా ఆరోపణ అంతా. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఆ రోజు నేను అనాథని, నాకు తల్లిదండ్రులు లేరు, మా అమ్మమ్మ కష్టపడి నాకు సంపాదించింది, మా అమ్మమ్మ నేను కష్టపడి పెంచితే కానీ నేను ఈ గ్రూప్ 1 ఉద్యోగం కొట్టగలిగినా అని ఒక ఎంపీడీఓ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, నేను గ్రూప్ 1 అధికారిని కాకూడదా అని చెప్పేసి పెట్టించిన ప్రెస్ మీట్లో ఇప్పుడు నేను ఆ అభ్యర్థిని ఒకటే అడుగుతున్నాను, నువ్వు కావాల్సింది గ్రూప్ 1 అధికారి ఎంపీడీఓ కాదు, నువ్వు కలెక్టర్ కావాలి. నీ పోస్ట్ ఎవడు కొట్టుకొని పోయాడు, నీ పోస్ట్ ఎవడు కొనుక్కున్నాడు, నువ్వు కావాల్సింది ఎంపీడీఓ. రేపు పొద్దున నువ్వు డిపిఓగానే రిటైర్డ్ అవుతావు, మరి ఐఏఎస్ ఎప్పుడైతావు? ఒక కనకవ్వ మనవడు ఐఏఎస్ కాకూడదా ఈ తెలంగాణలో? ఇది మా ప్రశ్న. 563 మంది అభ్యర్థుల తరపున కూడా మేము పోరాడుతున్నాము. కాంగ్రెస్ నాయకులకు ఒకటి ఉంటుంది, ఏమనంటే నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినవా, నువ్వు మెయిన్స్ పాస్ అయినవా, ఇదే ప్రశ్న ఇస్తారు. ఇక్కడికి వెళితే నీకేం సంబంధం అనే క్వశ్చన్ ఇస్తుంది. అన్యాయం జరిగిందనే కదా నేను వచ్చింది ఇక్కడికి ఇంత దూరము. ట్రాన్స్పరెన్సీ గురించి, అవకతవకల గురించి మీకు అందరికీ తెలుసు. మీ టీజీపీఎస్సీ భవన్ ఎదురుగా కానీ మీ గాంధీ భవన్ ఎదురుగా ఒక్కసారి ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ 2-3 అంగవైకల్యులు కనపడుతుంటారు మీకు. వాళ్ళకి చేయలేకపోయినా కాలు లేకపోయినా చేయిని పైకి ఫోల్డ్ చేసుకొని నేను అంగవైకల్యుని, నాకేమన్నా మీకు వీలైతే చేతనైతే సహాయం చేయరా అని చెయ్యి చూపించి అడుక్కుంటాడు, సహాయం చేయండి అని అడుక్కుంటాడు. ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనకున్న ట్రాన్స్పరెన్సీ మీ టీజీపీఎస్కి లేకపోయా. ఈ రోజు కూడా డివిజనల్ బెంచ్లో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇచ్చారు, వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఈ రోజు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ ఎక్కడా పెట్టలేదు. ప్రతి దానికి కోర్టుకు వెళ్ళే ముందు టీజీపీఎస్సీకి రాసిన ఆర్టీఐ అప్లికేషన్లు ఎన్ని, గవర్నమెంట్కి ఎన్ని వినతులు ఇచ్చినాము. నీకు అంత నిజాయితీగా చేసే ఉంటే హాల్ టికెట్ల పక్కన పేర్లు ఇవ్వడానికి ఏమవుతుంది మీకు? నిజంగానే ట్రాన్స్పరెన్సీ ఉంది కదా నీ దగ్గర. హాల్ టికెట్ల పక్కన పేర్ల పక్కన వాళ్ళ కేటగిరీల పక్కన వాళ్ళ మార్క్స్ పక్కన వాళ్ళ సోషల్ స్టేటస్. ఇది ఇవ్వడానికి ఏంది నీకు? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు దాచిపెడతారు అంటే దీనికి కూడా మళ్ళీ మేము ఆర్టీఐ అప్లికేషన్ వేయాలి. మళ్ళీ ఆర్టీఐ అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే డివిజనల్ బెంచ్లో తిరుగు తర్వాత వస్తుంది. మాకు కోర్టుకు ఏం సబ్మిట్ చేయాలి మరి మేము? ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇట్లనే ప్రెస్ మీట్లో వచ్చి నీ దగ్గర ఏ ఆధారం ఉందంటాడు. అరే ఆరోపణ చేసినప్పుడు నేను ఆధారం చూపిస్తానా? ఆరోపణ చేసినప్పుడు ఏం చేయాలి? మీరు కదా మీ కేసు వేసుకోవాల్సింది, సిబిసిఐడి ఏదో కేసు వేసుకోవాల్సింది. 563 మంది అభ్యర్థులు మీకోసం కూడా మేము కొట్లాడుతున్నాము. నిజాయితీగా నీకు రావాల్సిన డిప్యూటీ కలెక్టరు డిఎస్పీ పోస్టులో అమ్ముడు పోయినాయి. అది తెలంగాణ వాడు కొనుక్కున్నాడా, ఆంధ్ర వాడు కొనుక్కున్నాడు, ఎవడు కొనుక్కున్నా తప్పే. ఇది నిగ్గు తేల్చాల్సిందే. సో ఈ పోరాటంలో ఇదివరకు మీరు 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు, 2009 నోటిఫికేషన్ అప్పుడు నేను రాసినాను, అప్పుడు నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళినాను. ఆ రోజు కూడా 5 క్వశ్చన్లు తప్పుగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మీరు చేసిన పోరాటంలో స్వయంగా నా పాత్ర ఏం లేకుంటుండే, ఎందుకంటే అప్పుడు నేను క్వాలిఫై అయినా కాబట్టి. కానీ కాకపోతే నేను ఈసారి క్వాలిఫై కాకపోవడం వల్ల కోర్టు మెట్లు ఎక్కినాక తెలిసింది అసలు ఒక నిరుద్యోగి ఒక కోర్టు కేసు వేయాలంటే ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలో అని. నిజంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు మీకు ఇదొక అవకాశం అని చెప్పి నేను మా నిరుద్యోగుల తరపున మీకు చెప్పుకుంటున్నాను. 3 నుంచి 5 లక్షలు లేనిది మీరు
హైకోర్టులో కోర్టులో కేసు వేయలేరు కూడా. ఇది మాకున్న పరిస్థితి. అనుకోకుండా ₹1,00,000 అక్కడో ఇక్కడో చందాలేసి మేము ఆ లాయర్కి ఇచ్చిన తర్వాత ఆయన అపియరెన్స్కి రాడు, మిగతా పేమెంట్ ఎప్పుడో అని అంటాడు. మాకు ఇక్కడ ఒకవేళ మీకు వీలైతే ఒక వ్యవస్థను తయారు చేయండి. జాబు వచ్చిన వాడికే కానీ జాబ్ రాని వాడికే కానీ నిరుద్యోగులందరికీ ఒక లీగల్ సెల్, ఎక్కడ ఏ నోటిఫికేషన్లో తప్పు జరిగినా మీ రాజకీయ పార్టీ పక్షాన ఒక సెల్ని, ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ఇలా ఎవరికైతే ఏ నిరుద్యోగికైనా అన్యాయం జరిగినప్పుడు డైరెక్ట్ రీచ్ ఓ సింగిల్ విండో సిస్టమ్ లాగా మీరు ఒకటి ఏర్పాటు చేస్తే నిరుద్యోగులు 2 రకాలుగా నష్టపోతున్నారు. 5 లక్షలు వసూలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నాడు, ఇక్కడ అన్యాయము ఎవడో చేసిన దానికి ఈయన అన్యాయంగా నష్టపోతున్నాడు. సో దీన్ని ఎక్కడో ఈ బ్రిడ్జ్ని మీరు ఫిలప్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన రవి రాథోడ్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి.